తోటాగా మార్చిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన పాటలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ఒక ఊపు తెచ్చారన్నారు. మంగళవారం రాత్రి ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గద్దర్ ప్రథమ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఒక ఆయువు పట్టు లాంటి వారని కొనియాడారు. కత్తుల వంతెన మీద కవాతు చేసిన పీడిత వర్గాల గళం ఆయనది అని తెలిపారు. తన పాటే అస్త్రంగా ప్రజా ఉద్యమాల్లో సాహితీ విప్లవం తీసుకొచ్చారన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారని, ఉన్నత ఉద్యోగాల వైపు దృష్టి సారించకుండా ప్రజా ఉద్యమాల వైపే ఆయన పయనం సాగిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ లభించాలనే లక్ష్యంతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నిజమైన ప్రజానాయకుడు గద్దరన్న అని కొనియాడారు. తన జీవితాంతం పాటలతో ప్రజలను చైతన్యపరిచారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ప్రజాయుద్ధ నౌక పాటని ఆటని పాటని తన ఊపిరిగా, తన శ్వాసగా, నిశ్వాసాలుగా తన జీవితాన్ని ప్రజల కోసం పోరాటం, ప్రజా సమస్యలపై పోరాటానికి అంకితం చేసిన మహనీయుడు గద్దర్ గారికి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి ఆశయాలు, ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా ఇవ్వడం, ఇదంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గద్దర్ గారికి, వారి కృషికి ఎంత గొప్ప విలువనిస్తుందో తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు ప్రజాయుద్ధ నౌక పాటనే